ఇంతేనా నీ కథ? మన కథ ఇంతకన్నా విచిత్రమైన పెద్ద కథ. నా కథ వింటే నీకు బాధేమోనని నా బాధ. చెప్పు మావా, ఏటది? ఏం చెప్పేదే పిల్ల, చిన్నతనాన్నే మా అయ్య అమ్మ పోయారు. మా అక్క నా సుగుతనాన్ని కనిపెట్టి దాని కూతునిచ్చి పెళ్లి చేసింది. నేను ఈ ఊళ్ళయావలో పడి దాని సంగతే మర్చిపోయి ఇలా తయారయ్యా. పిల్లోయ్, నేను చిన్నతనాన్ని మాసడ్డ బాగుండేవాడు తెలుసా? ఏ లాభం, ఊళ్ళోకి వెళ్ళాలంటే భయం ఎక్కువ. నీదేవూరు? ఊరే. మీ అక్క పేరు? పొన్నమ్మక్క. పొన్నమ్మక్క? పొన్నమ్మా. అయితే పేరేటో చెప్పు మావా. ఏంటి నా లక్ష్యం నువ్వేనా? మావా, నిన్ను చూసేనా లేదు మావా. మరే నిన్ను అని చిన్నతనాన్ని ఎప్పుడో చూసాను లక్ష్మి. అప్పెక్కడే ఉందా? అప్పెక్కడే ఉందా? పెడతారా? అమ్మా, అమ్మాయి వచ్చాడే. ఎవరే? మీ తమ్ముడమ్మా. తమ్ముడే? ఎంతకాలం అయింది అక్క నేను చూసి? ఎంతకాలం ఇట్లా మారిపోయినావే? నువ్వెంత మారిపోయినావు అక్క? ఇక నా వల్ల కాదు సీత, ఒక్క అడుగు కూడా వేయలేను. అక్కర్లేదు రాజా, మన శ్రమలన్నీ కడితేరినాయి. ఇక్కడే మనం గూడు ఏర్పాటు చేసుకుందాం. ఏం కడితేరాయో, కాళ్ళు చేదుకుపోతున్నాయి. పాపం, నా కోసం నిన్ను ఎంత కష్టపెట్టానయ్యా. నువ్వు మాత్రం కష్టపడలే. అయినా నాకు శ్రమే అనిపించలేదు. అవును, ఆకలి దప్పి లేనిదానవు, నీకెలా ఉంటుంది? నా మనసంతా నీవే నిండి ఉంటే అవి ఎట్లా ఉంటాయి? సరసాలకేం గాని దహించుకుపోతుంది. అవును, ఇంతకాలం గాలితో కాలం గడిపావు. ఎన్నాళ్ళైందో అమ్మ చేతి అన్నం తిని. ఈనాడు నా పాకం చూతూ కాని. అయితే కన్ను మూసి తెచ్చోలాగా అన్నం పెట్టాలి. ఇది ఆలస్యమైపోతుంది, అన్నపూర్ణని ప్రార్థించు. పిచ్చివాడి చేతి రాయిలాగా ఏదో ఒక్కసారి తగిలిందని ఎప్పుడు అదే పాట. వండి వారుస్తేనే సాపాటు. అదిగో ఆ పేటకు వెళ్ళి కావలసిన ముద్దినుసులు తీసుకురా. ఇంతలో నేను పుల్లా పుడక అన్ని అమరుస్తాను. నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళడమే అయితే తిన్నట్టే. నన్ను చూస్తూ కూర్చుంటే ఆకలి తీరుతుందా? నన్ను ఎవ్వరూ ఎత్తుకుపోర్లే. కడుపార ఆరగించి కమ్మని వెన్నెల్లో కళ్ళారా నన్ను చూసి ముచ్చిపోదు గాని. ఇది కుదవుంచి వెచ్చని తీసుకురా. త్వరగా రావాలి సుమా. ఓ, ఆలస్యం అయితే కదిలేవు సుమా. మళ్ళీ నే వెతకలేను, ఇక్కడే ఉండాలి. చూశావా, ఆలు మగడు అనుకోగానే అధికారం మొదలైంది. అయినా నేనెక్కడ పోతాను రాజా, త్వరగా రా. సరేలే, వస్తాను. జాగ్రత్త. రొద్దుపోయింది, ఎప్పుడు ఇదే పనా? పోండి, రేపు రండి. కొట్టు మూసేశాం. ఎవరు బాబాయ్? రండి రండి. నిలబడ్డారే, కూర్చోండి కూర్చోండి.
మంది ఊరు కానట్టుంది. ఎవరు బాబయ్య? మాది ఊరు కాదులేండి. అవునవును తెలుస్తుందిగా. ఇదిగో ఈ కడియం ఉంచుకొని మాకు కావలసిన దినుసులు ఇవ్వండి. ఆడకూతురు అడవిలో ఒంటరిగా ఉంది శెట్టి గారు, త్వరగా వెళ్ళాలి. ఎక్కడ? ఇదిగో వస్తున్నా. క్షణంలో వస్తా, కూర్చోండి. ఎలమయ్య, ఆ, ఆ. కల్తీ సరుకులా ఉంది. ఇది బంగారేనా? బంగారమేనయ్యా, చూస్తే కనిపించడంలా. అవునవును, అదే చూస్తున్నా. ఎక్కడ బాబయ్య? భయం లేదులే, నిజం చెప్పు. ఎక్కడిది? ఏదో మోసంలా ఉందే. ఆ కడియంలో బాగా నేను పోతాను. దొంగ వస్తువు తెచ్చి అన్ని మోసం చేయాలని చూస్తున్నావు. నేనేం చేస్తాను చూడు. ఏం చేస్తావే? ఏం చేస్తానా? ఏం చేస్తావ్? ఏయ్! దొంగ 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 చచ్చాడ్రా.